మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ గది మూలలో ఏదో కదిలినట్లు అనిపించిందా? మీరు అటువైపు చూశారు, అక్కడ ఏమీ లేదు. కానీ ఆ అనుభవం మీకు ఇంకా గుర్తుంది. అది మీ భ్రమ కాదు, అది మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ దయ్యాల గురించి. దయ్యాలు ఎలా పుడతాయి, ఎలా జీవిస్తాయి, ఎలా మనిషిలోకి ప్రవేశిస్తాయి, మరియు ఎందుకు పగ తీర్చుకుంటాయి, ఇవన్నీ గరుడ పురాణం చెప్పింది. వేల సంవత్సరాల క్రితమే. శ్రద్ధగా వినండి. మనిషి చనిపోతే శరీరం నీళ్ళలో కలిసిపోతుంది, కానీ ఆత్మ వేరే అవుతుంది. కొన్ని ఆత్మలు వెళ్ళిపోతాయి, శాంతిగా ముందుకు సాగిపోతాయి. కానీ కొన్ని ఆత్మలు వెళ్ళలేవు. అవి ఇక్కడే ఉండిపోతాయి, మన మధ్యనే, మనకు కనిపించకుండా. ఎందుకంటే అవి గందరగోళంలో ఉంటాయి, భయంలో ఉంటాయి, లేదా వదల్లేని పగ వాటిని ఇక్కడే బంధిస్తుంది. కాబట్టి అలా చిక్కుకుపోయిన ఆత్మే దయ్యంగా మారుతుంది. అసలు దయ్యం ఆత్మగా ఎలా మారుతుంది? అందరూ చనిపోయిన వారు దయ్యాలు కారు. దయ్యం అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది అన్యాయంగా చనిపోవడం, హత్య చేయబడిన వారు, మోసానికి గురైన వారు, శిక్ష పడకుండా వదిలేయబడిన వారు. వారి ఆత్మలు పోలేవు పగ తీరే వరకు. రెండవది సరైన అంత్యక్రియలు జరగకపోవడం వల్ల. గరుడ పురాణం స్పష్టంగా చెప్తుంది, సరైన సంస్కారాలు జరగని ఆత్మలు ప్రేత యోనిలో చిక్కుకుపోతాయి అని. అవి విముక్తి కోసం తమ వంశస్థుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు శ్రౌద్ధ కర్మలు చేస్తారు, పిండాదానం కూడా చేస్తారు, ఆ ఆత్మ శాంతి కలగాలని. మూడవది తీవ్రమైన ప్రేమ లేదా పగ వల్ల. కొంతమంది ఆత్మలు తమ కుటుంబాన్ని వెళ్ళలేకపోతాయి. అలా ఉండి చివరికి తాము ఎందుకు ఇక్కడ ఉన్నారో కూడా మర్చిపోతాయి. వాటి ప్రియమైన వారు కూడా చనిపోతారు, కానీ ఆ ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతూనే ఉంటుంది. ఈ దయ్యాలు మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఇదే అన్నిటికంటే భయంకరమైన విషయం. దయ్యానికి శరీరం లేదు, స్పర్శ తెలియదు, రుచి తెలియదు, అనుభవం కూడా తెలియదు. అందుకే అది మనిషిని వెతుకుతుంది. బలహీనమైన మనసు ఉన్న మనిషిని, దుఃఖంలో ఉన్న వారిని, ఒంటరిగా ఉన్న వారిని, భయంలో ఉన్న వారిని మెల్లగా, చాలా మెల్లగా అది ఆ మనిషిలోకి జారుకుంటుంది. ఆ మనిషి శరీరాన్ని ఆధారంగా చేసుకుని అనుభవిస్తుంది, చూస్తుంది, మాట్లాడుతుంది కూడా. దయ్యం ప్రవేశించిన మనిషికి కలిగే మార్పులు వింటారా? మందులకు తగ్గని తలనొప్పి వస్తుంది, తెలియని భాషలు అర్థమవుతాయి, సాధారణ మనిషికి సాధ్యం కాని బలం వస్తుంది, పవిత్రమైన వస్తువులను చూస్తే తీవ్రమైన అసహ్యం కలుగుతుంది, కారణం లేకుండా కోపం వస్తుంది, జీవితంలో ఒకటి తర్వాత ఒకటి తప్పు నిర్ణయాలు వస్తాయి. మీకు తెలిసిన ఎవరైనా ఇలా మారారా? ఆలోచించండి. మొత్తం దయ్యాలు 3 రకాలు. ఒకటి చుడేల్, పురిటిలో చనిపోయిన స్త్రీ, దీంట్లో వేధింపులకు గురై చనిపోయిన స్త్రీ. ఆమె ఆత్మ వెళ్ళిపోదు, చెట్టులో నివసిస్తుంది, రాత్రిపూట తిరుగుతుంది, తనకు అన్యాయం చేసిన వారిని వెతుకుతుంది. రెండవది వేతాళం, చనిపోయిన శరీరంలో ప్రవేశించే దుష్ట ఆత్మ ఇది. ఆ శరీరాన్ని వాహనంగా వాడుకుంటుంది. వింత విషయం ఏమిటంటే ఆ శరీరం కొల్లిపోదు, ఆత్మ అందులో ఉన్నంత కాలం. మూడవది పిశాచం, ఇది కనిపించకుండా ఉండగలదు, ఇష్టమైన రూపం ధరించగలదు, మనిషి శక్తిని, జీవశక్తిని నెమ్మదిగా తింటుంది. మీరు అలసిపోతున్నారా? అర్థం కాని విధంగా. అది మీ అలసట మాత్రమే కాదేమో. అసలు దయ్యాలకు కోరికలు ఉంటాయా? అవును, ఉంటాయి. కొన్ని ఆత్మలకు తమ ఇంటికి తిరిగి రావాలని ఉంటుంది, కొన్నిటికి తమ హత్యకు న్యాయం జరగాలని ఉంటుంది, మరికొన్నిటికి తాము ప్రేమించిన వ్యక్తిని రక్షించాలని కూడా ఉంటుంది. పగతో చనిపోయిన ఆత్మలు పగ తీరే వరకు వెళ్ళవు, న్యాయం జరిగిన తర్వాత మాత్రమే శాంతిగా ముందుకు సాగుతాయి. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అర్ధరాత్రి ఒంటరిగా తిరగొద్దు అని, శ్మశానం దగ్గర ఆగొద్దని, చనిపోయిన వారిని గుర్తుంచుకోమని. ఎందుకంటే వారికి తెలుసు మనకు కనిపించనిది అంటే లేనిది కాదు అని. మన కళ్ళకు కనిపించని గాలి ఉంది, అలాగే మన కళ్ళకు కనిపించని ఆత్మలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారా? మీ వెనుక ఒక్కసారి చూసుకోండి. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. రాజస్థాన్ లో ఒక గ్రామంలో ఒక కుటుంబం కొత్త ఇంట్లోకి మారింది. మొదటి రాత్రి పిల్లలు మేల్కొని అడిగారు, ఆ ముసలావిడ ఎవరు? మన మంచం పక్కనే నిలబడి చూస్తుంది అని. తల్లిదండ్రులు చూశారు, అక్కడ ఎవ్వరూ లేరు. రెండవ రాత్రి వంటింట్లో ఒంటరిగా ఉన్న ఆవిడకు పాత్రలు కదిలాయి.
అద్దంలో వేరే ముఖం కనిపించింది. 3వ రాత్రి ఇంటి పెద్ద కొడుకు నిద్రలో లేచి తెలియని భాషలో మాట్లాడాడు. పక్కింటి వారు చెప్పారు ఆ ఇంట్లో గతంలో ఒక ముసలావిడ చనిపోయింది అని. ఆమె శవాన్ని 3 రోజులు గుర్తించలేదు. సరైన అంత్యక్రియలు కూడా జరగలేదు. ఆ కుటుంబం ఆ ఇంటిని వదిలింది. కానీ ఇల్లు ఇంకా అక్కడే ఉంది, ఖాళీగా. మీరు దెయ్యాన్ని చూడాలంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు, నేను దెయ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి అని. వినండి, చూడాలని కోరుకోండి. ఎందుకంటే దెయ్యాన్ని ఒక్కసారి చూసిన వారు చెప్తారు ఆ అనుభవం మనసు నుండి ఎప్పటికీ పోదు. కానీ కొన్ని సంకేతాలు ఉంటాయి, దెయ్యం మీ దగ్గర ఉందని తెలిసే సంకేతాలు. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఒక మూలలో చూసి మురుగుతుందా? రాత్రిపూట మీకు తెలియకుండా మీ శరీరం చల్లగా అయిపోతుందా? నిద్రలో మీరు కదలలేకపోతున్నారా? పాత ఇళ్లలో నిలబడినప్పుడు మీరు ఒంటరిగా లేరు అని అనిపిస్తోందా? ఇవన్నీ సైన్స్ చెప్పే లక్షణాలు కాదు, ఇవి అనుభవించిన వారు చెప్పే మాటలు. మీరు ఇంతసేపు విన్నారు, దయ్యాలు ఎలా పుడతాయో తెలుసుకున్నారు, ఎలా ప్రవేశిస్తాయో అర్థమైంది, ఎందుకు పగ తీర్చుకుంటాయో కూడా తెలిసింది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, దయ్యం ఒకప్పుడు మనిషి. ప్రతి దయ్యం వెనుక ఒక కన్నీటి కథ ఉంది. ప్రేమతో చనిపోయిన వారు శాంతిగా వెళ్తారు, పగతో చనిపోయిన వారు ఇక్కడే ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఎవరైనా అన్యాయంగా చూసారా? ఎవరికైనా మోసం చేశారా? వారు బతికి ఉండగా క్షమించుకోండి. లేకపోతే వారు చనిపోయిన తర్వాత వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ వెనుక ఒక్కసారి చూసుకోండి.